గ్రామ స్థాయి బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో మనకు పెద్ద దిక్కైనటువంటి తెలుగుదేశం పార్టీకి మీనాక్షి అన్న గారి ఇంట్లో ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇస్తే అందులో భాగంగా ఈరోజు మీనాక్షి అన్న గారి ఇంట్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేగాక ఈ వేదిక మీద ఆశించినటువంటి మీనాక్షి అన్న గారికి ఇదివరకు ప్రసంగించినటువంటి మరి ఉమాపట్నారి గారికి దేవేంద్రప్ప గారికి అబ్జర్వర్ అయినటువంటి ధర్మాన సుబ్బారణ గారికి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు మరియు వేదిక ముందుగా ఉన్నటువంటి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా రెండు చేతులు జోడించి నా శిరస్సు నమస్కరిస్తున్నాను. సోదరులారా, మన ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు కావస్తున్నా కూడా మీరంతా ఆ రోజు నన్ను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఘన విజయంతో గెలిపించారు. 1,12,000 మెజార్టీ విషయంగా మీ అందరి కష్టం ఉంది. మీ అందరి కష్టం వల్ల ఈరోజు ఈ వేదిక మీద మైక్ పట్టుకుని కూడా మాట్లాడుతూ ఉన్నాను. అందులో భాగంగా నాకు మీ రుణం తెప్పుకోవడంలో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంది. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగంగా మనం ఇక్కడ ఒక సీట్ కోల్పోవాల్సి వస్తే మీనాక్షి అన్న గారికి ఆ రోజు కొంత అన్యాయం జరిగినమాట వాస్తవం. అందులో భాగంగా అయినా కూడా ఈరోజు అన్నగారు బాధపడతా ఉంటే గత 15 నెలల నుంచి మనకి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పంటే ప్రతి విషయాన్ని అది మీనాక్షి అన్న గారు తెలుసు, ఉమాపతి నాయుడు గారు తెలుసు, జిల్లా నాయకత్వానికి అయితేనేమి రాష్ట్ర నాయకత్వానికి అయితేనేమి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఇందాకనే చెప్పారు మీకు మీనాక్షి అన్న గారు త్వరగా మంచి రోజులు రాబోతున్నాయండి. ఇది వాస్తవం. కాబట్టి మీరు ఎక్కడ సంయమనం కోల్పోకుండా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా, ఎందుకంటే కుటుంబ ప్రభుత్వంలో భాగంగా కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు మీనాక్షి అన్నగారి ఆధ్వర్యంలో ఉమాపతి గారి యొక్క ఆధ్వర్యంలో మనం, ఎందుకంటే మనలో మనకు గ్యాప్ వచ్చినాయంటే మళ్ళీ మనకు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి మనం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అన్ని, ఎందుకంటే మీనాక్షి అన్న గారికి అన్ని విషయాలు ఆలోపే, ఎందుకంటే అబ్జర్వర్ ధర్మాన సుబ్బారెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు సాధ్యమైన తొందరలో మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనమంతా కుటుంబ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక మీ విషయంలో ఆదోని నియోజకవర్గ ప్రజల విషయంలో ఏ విషయం ఉన్నా కూడా మీనాక్షి అన్న గారికి దృష్టి తీసుకురండి. నా విషయంలో ఏదైనా ఉన్నా కూడా నాతో పాటు ఏదైనా పనులు అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా రండి. ఏ విషయమైనా అందుబాటులో ఉంటే కర్నూలులో నేను ఇక్కడ రాలేదు కదని మాత్రం మీరు దయచేసి అనుకోదండి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మీకు అందరికి తెలిసిన విషయమే. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కొంతకాలం కంటే కొంతకాలం ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఆ కారణం వల్ల నేను ఆదోని నియోజకవర్గానికి రాలేకపోతున్నా. కొంత కారణం వల్ల నేను మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా. ఈ విషయంలో నేను ఏమాత్రం పొరపాటు చేయను. మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాతో ఏ పని అయ్యేంతో కూడా కించిత్ కూడా పొరపాటు లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మరొకసారి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నాకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్స్ తర్వాత ఈ నాయకత్వం అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కసారి కలుసుకొని మళ్ళీ మీనాక్షి అన్న గారిలో ఈ వేదిక మీద నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా. కాబట్టి నా నుంచి ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరూ నా దృష్టి తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఈరోజు సాయంకాలం వైజాగ్ పోవడం జరుగుతుంది. అందువల్ల నేను కొంచెం నాకు సెలవు ఇస్తే అన్యదా భావించకుండా మీకు సెలవు ఇస్తానని చెప్పేసి నమస్కరిస్తున్నాను.